Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, MCOM Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Taxation 1, Unit 8, Income from House Property, Part J డిజిటల్ క్లాస్. పన్ను విధింపు 1 యూనిట్ 8 గృహ ఆస్తి నుండి ఆదాయం పార్ట్ జే డిజిటల్ క్లాస్. టెక్స్ట్ బుక్ ప్రాబ్లం నెంబర్ 3 పేజ్ నెంబర్ 297. ఈ పార్ట్ జే డిజిటల్ క్లాస్ నందు పేజ్ నెంబర్ 297 నందు గల ప్రాబ్లం నెంబర్ 3ని మనం సాధన చేయబోతున్నాం. ఇక ప్రాబ్లం నెంబర్ 3 విషయానికి వచ్చినట్టయితే, సి గురుప్రసాద్ ఒక గృహమునకు యజమాని. దానిని ప్రతి మాసమునకు ₹8,000 చొప్పున అద్దెకై ఇవ్వబడెను. సమంజసమైన అద్దె విలువ ₹1,50,000 మరియు దాని పురపాలక సంఘపు అద్దె విలువ ₹1,10,000. శ్రీ గురుప్రసాద్ చెల్లించిన ఖర్చులు ఈ క్రింది విధంగా కలవు. మరమ్మతులు ₹6,500, తీసుకున్న అప్పుపై వడ్డీ ₹4,000 సంవత్సరానికి, అగ్ని బీమా ₹800, చెల్లించిన పురపాలక సంఘపు పన్నులు ₹8,000, వసూలు ఖర్చులు ₹1,100. గృహ ఆస్తి నుండి ఆదాయంను పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 లెక్కింపు. అంటే శ్రీ గురుప్రసాద్ గారు 2019-2020 గత సంవత్సరం నందు గృహమును అద్దెకివ్వడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించినాడా లేదా అనేటువంటి విషయాన్ని ఇచ్చిన వివరాల ప్రకారం శ్రీ గురుప్రసాద్ గారి యొక్క గృహాస్తి నుండి ఆదాయాన్ని మనం లెక్కించవలసి ఉంటుంది. అది ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21. ఇక శ్రీ గురుప్రసాద్ గారు గృహాన్ని ₹8,000 అద్దెకి ఇవ్వడం జరిగింది ప్రతి నెలకు. అదేవిధంగా దాని యొక్క పురపాలక సంఘపు అద్దె విలువ ₹1,10,000. అదేవిధంగా సమంజసమైనటువంటి అద్దె విలువ ₹1,50,000. అదేవిధంగా శ్రీ గురుప్రసాద్ గారు మరమ్మతులకు ₹6,500 చెల్లించడం జరిగింది. తీసుకున్న అప్పుపై వడ్డీ ₹4,000 సంవత్సరానికి చెల్లించడం జరిగింది. అగ్ని బీమా ₹800, చెల్లించిన పురపాలక సంఘ పన్నులు ₹8,000, వసూలు ఖర్చులు ₹1,100. ఇక్కడ శ్రీ గురుప్రసాద్ గారు చెల్లించినటువంటి మరమ్మత్తు ఖర్చులకు తగ్గింపుగా ఇవ్వబడదు. అదేవిధంగా అగ్ని బీమా ₹800కు తగ్గింపు ఇవ్వబడదు. అదేవిధంగా వసూలు ఖర్చులైనటువంటి ₹1,100కు గృహాస్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశము లేదు. కేవలం అప్పుపై వడ్డీ ₹4,000కు, అదేవిధంగా చెల్లించిన పురపాలక సంఘ పన్నులకు ₹8,000కు తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. అదేవిధంగా ప్రామాణిక తగ్గింపు ఇచ్చుటకు అవకాశము కలదు. పేజ్ నెంబర్ 297 ప్రాబ్లం నెంబర్ 3. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 297 ప్రాబ్లం నెంబర్ 3. శ్రీ గురుప్రసాద్ ఈజ్ an owner of a house which is let out on a monthly rent of ₹8,000. The fair rental value is ₹1,50,000 and the municipal rental value is ₹1,10,000. The following are the expenses incurred by the Sri Guruprasad. Repairs ₹6,500. Interest on loan taken ₹4,000 per annum. Fire insurance ₹800.
Municipal taxes paid rupees 8,000. Collection charges rupees 1,100. Compute the income from house property for the assessment year 2020 and 21. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 సి గురుప్రసాద్ యొక్క గృహ ఆస్తి నుండి ఆదాయంను లెక్కించుట. వివరాలు: ఆదాయం రూపాయలు, స్థూల వార్షిక విలువ గ్రాస్ యాన్యువల్ వాల్యూ వర్కింగ్ నోట్స్ నెంబర్ 1 నందు వివరించడం జరిగింది. రూపాయలు 1,50,000 రూపాయలు. తీసివేయము పురపాలక సంఘం పన్నులు 8,000 సంవత్సరానికి. ఇక లెక్కించినటువంటి స్థూల వార్షిక విలువ నుండి 1,50,000 నుండి పురపాలక సంఘ పన్నులను తీసివేయగా వచ్చినటువంటి మొత్తం ఏ నికర వార్షిక విలువ అగును. ఇక్కడ కనుగొనబడినటువంటి స్థూల వార్షిక విలువ 1,50,000. అదేవిధంగా పురపాలక సంఘ పన్నులు సంవత్సరానికి 8,000 రూపాయలను 1,50,000 రూపాయల నుండి తీసివేయగా వచ్చినటువంటి 1,42,000 రూపాయలే మనకు నికర వార్షిక విలువ అగును. అదేవిధంగా స్థూల వార్షిక విలువకు సంబంధించి వర్కింగ్ నోట్స్ నెంబర్ 1 లేదా వివరణ నెంబర్ 1 నందు వివరించడం జరిగింది. అదేవిధంగా వర్కింగ్ నోట్స్ నెంబర్ 2ను పురపాలక సంఘ పన్నులకు సంబంధించి, అదేవిధంగా నికర వార్షిక విలువకు సంబంధించి వివరణ 3 నందు మనము ముందు చేయబోతున్నాం. ఇక స్థూల వార్షిక విలువ నుండి పురపాలక సంఘ పన్నులను తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్ని నికర వార్షిక విలువ అంటాం. ఆ నికర వార్షిక విలువ నుండి ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 24A మరియు B ప్రకారం మనం 2 తగ్గింపులను ఇవ్వవలసి ఉంటుంది. అది ఒకటి ప్రామాణిక తగ్గింపు, లెక్కించినటువంటి నికర వార్షిక విలువ మీద 30% మనం తగ్గించవలసి ఉంటుంది. అదేవిధంగా ఇంటి కోసం తీసుకున్నటువంటి అప్పుపై వడ్డీ సెక్షన్ 24B ప్రకారం మనము తగ్గింపుగా ఇవ్వవలసి ఉంటుంది. ఇక ప్రామాణిక తగ్గింపు విషయానికి వచ్చినట్టయితే లెక్కించబడినటువంటి నికర వార్షిక విలువ 1,42,000 రూపాయల మీద మనము తప్పనిసరిగా విధిగా శాసనాత్మకంగా అస్సెస్సి చెల్లించిన ఖర్చులతో సంబంధం లేకుండా, నిమిత్తం లేకుండా, పరిగణలోకి తీసుకోకుండా మనము విధిగా తప్పనిసరిగా లెక్కించినటువంటి నికర వార్షిక విలువ మీద 30% మనం తగ్గింపుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ 1,42,000 మీద మనము 30% లెక్కించగా వచ్చినటువంటి మొత్తం 42,600 రూపాయలు ప్రామాణిక తగ్గింపు. అదేవిధంగా శ్రీ గురుప్రసాద్ గారు గృహము నిర్మాణం కోసం తీసుకున్నటువంటి అప్పుపై చెల్లించినటువంటి వడ్డీ రూపాయలు 4,000కు కూడా మనం తగ్గింపు ఇచ్చుటకు అవకాశం కలదు. అదేవిధంగా సెక్షన్ 24A మరియు 24B ప్రకారం నికర వార్షిక విలువ నుండి ఇవ్వవలసినటువంటి తగ్గింపు మొత్తాలు 42,600 ప్లస్ 4,000 కూడగా వచ్చినటువంటి 46,600 రూపాయలను నికర వార్షిక విలువ అయినటువంటి 1,42,000 రూపాయల నుండి తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 95,400 రూపాయలే మనకు గృహ ఆస్తి నుండి ఆదాయము అగును. ఇక్కడ శ్రీ గురుప్రసాద్ గారు 2019, 2020 గత సంవత్సరం నందు గృహాన్ని అద్దెకివ్వడం ద్వారా మనము ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 నందు శ్రీ గురుప్రసాద్ గారి యొక్క గృహాస్తి నుండి ఆదాయాన్ని లెక్కించి ఉన్నాం. లెక్కించడం ద్వారా శ్రీ గురుప్రసాద్ గారికి గృహాస్తి నుండి ఆదాయం 95,400 రూపాయలు రావడం అనేది జరిగింది. సొల్యూషన్: కంప్యూటేషన్ ఆఫ్ మిస్టర్ Guru Prasad's income from house property for the current assessment year 2020-21. Particulars: income rupees, gross annual value GAV as per working notes number 1 rupees 1,50,000, less municipal taxes as per working notes number 2 8,000 per annum. Here gross annual value less municipal taxes 8,000 rupees per annum is equal 1,42,000 is the
net annual value. Here, calculated gross annual value as per working notes number 1, 1,50,000 less municipal taxes as per working notes number 2, 8,000 for annum is equal to the 1,42,000 is net annual value. After calculation of net annual value, we need to give two deductions from net annual value according to the Income Tax Act 1961 under section 24A and 24B. Under section 24A, standard deduction 30% of calculated net annual value. Here calculated net annual value above is rupees 1,42,000. We need to give 30% of 1,42,000. Here 1,42,000 multiply with 30 divided by 100 is equal to 42,600 as per working notes number 4. Here second point is interest on loan under section 24B. Here as per working notes number 5 rupees 4,000. Here standard deduction under section 24A 42,600 and under section 24B interest on loan rupees 4,000. 42,600 plus 4,000 is equal to 46,600. We need to deduct from the net annual value amount rupees 1,42,000. Here 1,42,000 minus 46,600 is equal to 95,400 is the income from house property of Mr. Sri Guru Prasad for the current assessment year 2020 and 21. ఇక చిత్తు పని లేదా వివరణ, మనము సమాధానాన్ని చేసేటువంటి క్రమంలో, సమాధానాన్ని రాబట్టేటువంటి క్రమంలో స్థూల వార్షిక విలువను, అదేవిధంగా పురపాలక సంఘాల పన్నులను తీసివేయడం జరిగింది, స్థూల వార్షిక విలువను కనుగొనడం జరిగింది, నికర వార్షిక విలువను కనుగొనడం జరిగింది. నికర వార్షిక విలువ నుండి 24A ప్రకారం తగ్గింపు ఇవ్వడం అనేది జరిగింది, 24B ప్రకారం కూడా తగ్గింపు ఇవ్వడం అనేది జరిగింది. కావున ఆ తగ్గింపుగా ఇచ్చినటువంటి మొత్తాలకు లేదా మనం సాధన చేసి ఉన్నటువంటి ప్రతి అంశానికి కూడా మనము వివరణ ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా మనము ముందుగా స్థూల వార్షిక విలువను లెక్కించి ఉన్నాం. కావున స్థూల వార్షిక విలువను రెండు పద్ధతుల యందు మనము చేయడానికి అవకాశం కలదు. ఈ రెండు పద్ధతుల యందు విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఏ పద్ధతి అనుకూలమైనటువంటి ఒక పద్ధతి ద్వారా సాధన చేస్తే సరిపోతుంది. రెండు పద్ధతులను పరీక్ష యందు రాయవలసినటువంటి అవసరం లేదు. ఏదో ఒక పద్ధతి విద్యార్థులకు సులభమైన పద్ధతి ఏ పద్ధతి అవలంబించినప్పటికీ కూడా మనకు ఒకే విధంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ నేను రెండు పద్ధతుల ద్వారా స్థూల వార్షిక విలువను లెక్కించేటువంటి విధానాన్ని చెప్తున్నాను. ఇక స్థూల వార్షిక విలువను మొదటి పద్ధతి యందు లెక్కించుట. స్టెప్ నెంబర్ 1, ఆశించిన అద్దె విలువ లెక్కించుట. ఈ దిగువ ఇచ్చిన రెండు మొత్తంలలో గరిష్ట విలువయే ఆశించిన అద్దె విలువ అగును. ఇచ్చిన సమాచారం ప్రకారం ఏ పురపాలక సంఘపు అద్దె విలువ 1,10,000 సంవత్సరానికి, అదేవిధంగా బి సమంజసమైనటువంటి అద్దె విలువ రూపాయలు 1,50,000 సంవత్సరానికి. అంటే పైన పేర్కొనబడినటువంటి షరతు ప్రకారం మనము రెండు మొత్తంలో గరిష్ట విలువ అంటే ఎక్కువ మొత్తం, ఎక్కువగా గరిష్ట అంటే ఎక్కువగా ఉన్న మొత్తం అనే అర్థం. అదేవిధంగా ఏ పురపాలక సంఘపు అద్దె విలువ 1,10,000 సంవత్సరానికి ఉండడం జరిగింది. అదేవిధంగా బి సమంజసమైనటువంటి అద్దె విలువ 1,50,000. అంటే విద్యార్థులు మనము 1,10,000 అదేవిధంగా సమంజసమైనటువంటి అద్దె విలువ 1,50,000 కనుక పోల్చి చూసినట్టయితే ఇక్కడ సమంజసమైనటువంటి అద్దె విలువ రూపాయలు 1,50,000 ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. కావున మనం పైన పేర్కొనబడ్డటువంటి షరతు ప్రకారం మనము ఆశించినటువంటి అద్దె విలువను 1,50,000 తీసుకునవలసి ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు గమనిక సూచన, ఆశించిన అద్దె విలువ రూపాయలు 60,000 అని ఉంది. అది 60,000 కాదు, అది 1,50,000 గమనించాలి విద్యార్థులు. ఇక స్టెప్ నెంబర్ 1 నందు లెక్కించినటువంటి ఆశించిన అద్దె విలువ రూపాయలు 1,50,000. ఇక స్టెప్ 2 నందు స్థూల వార్షిక విలువను లెక్కించుట. దిగువ ఇచ్చిన రెండు మొత్తములలో గరిష్ట విలువయే స్థూల వార్షిక విలువ అగును. ఇక్కడ ఆశించిన అద్దె విలువ పైన
పైన కనుగొనబడినటువంటి స్టెప్ నెంబర్ 1 నందు 1,50,000 రూపాయలు సంవత్సరానికి. అదేవిధంగా వాస్తవమైనటువంటి అద్దె విలువ ప్రతి నెలకు శ్రీ గురుప్రసాద్ గారు 8,000 రూపాయల చొప్పున 12 నెలల కాలానికి అద్దెకిచ్చినాడు. కావున మనము 8,000 ప్రతి నెలకు అద్దెను 12 నెలల కాలానికి గుణించగా వచ్చినటువంటి 96,000 రూపాయలే వాస్తవమైనటువంటి అద్దె విలువ. కాబట్టి మనం పైన పేర్కొన్న షరతు ప్రకారం ఈ దిగువ ఇచ్చిన 2 మొత్తంలో గరిష్ట విలువయే స్థూల వార్షిక విలువ అగును. కావున ఆశించిన అద్దె విలువ పైన లెక్కించబడినటువంటి ఆశించిన అద్దె విలువ 1,50,000 రూపాయలు ప్లస్ వాస్తవమైనటువంటి అద్దె విలువ 96,000 రూపాయలను మనం పోల్చి చూడగా 1,50,000 రూపాయలు ఆశించిన అద్దె విలువే మనకు వాస్తవమైనటువంటి అద్దె విలువ కంటే ఎక్కువగా ఉండడం జరిగింది. కావున మనము ఇక్కడ స్థూల వార్షిక విలువను ₹1,50,000గా పైన పేర్కొన్న షరతు ప్రకారం మనం నిర్ధారించడం అనేది జరిగింది. ఇక గురుప్రసాద్ గారి యొక్క స్థూల వార్షిక విలువ ₹1,50,000. అదేవిధంగా స్థూల వార్షిక విలువ గ్రాస్ యాన్యువల్ వాల్యూ దగ్గరి పద్ధతి యందు లేదా రెండవ పద్ధతి యందు మనము లెక్కిస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులు ఏ ఒక్క పద్ధతిని అవలంబించవలసి ఉంటుంది. 2 పద్ధతులు అవలంబించవలసినటువంటి అవసరము లేదు. అదేవిధంగా విద్యార్థులకు ఏ పద్ధతి అనుకూలమైన ఎడల ఆ పద్ధతిని అనుసరించుటకు అవకాశం కలదు. ఇక స్థూల వార్షిక విలువ గ్రాస్ యాన్యువల్ వాల్యూ దగ్గరి పద్ధతి యందు లెక్కించుట. స్థూల వార్షిక విలువ గ్రాస్ యాన్యువల్ వాల్యూ =1,50,000 రూపాయలు. ఈ దిగువ 3 మొత్తంలో గరిష్ట విలువయే స్థూల వార్షిక విలువ అగును. ఏ పురపాలక సంఘపు అద్దె విలువ మున్సిపల్ రెంటల్ వాల్యూ 1,10,000 సంవత్సరానికి. బి సమంజసమైనటువంటి అద్దె విలువ ఫేర్ రెంటల్ వాల్యూ ₹1,50,000 సంవత్సరానికి. అదేవిధంగా సి వాస్తవమైనటువంటి అద్దె విలువ ఏఆర్వి 8,000 ప్రతి నెలకు ఇంటూ 12 నెలల కాలానికి 96,000 రూపాయలు. పై 3 మొత్తంలో గరిష్ట విలువ అయిన ₹1,50,000 స్థూల వార్షిక విలువ అగును. అంటే మనం పైన పేర్కొన్నటువంటి షరతు ప్రకారం దిగువ 3 మొత్తంలో గరిష్ట విలువయే స్థూల వార్షిక విలువ అగును. ఇక్కడ పురపాలక సంఘపు అద్దె విలువ 1,10,000, అదేవిధంగా సమంజసమైనటువంటి అద్దె విలువ 1,50,000 కంటే తక్కువగా ఉంది. అదేవిధంగా సమంజసమైనటువంటి అద్దె విలువ 1,50,000 కంటే వాస్తవమైనటువంటి అద్దె విలువ 96,000 కూడా తక్కువగానే ఉండడం అనేది జరిగింది. అంటే ఇక్కడ సమంజసమైనటువంటి అద్దె విలువ ఫేర్ రెంటల్ వాల్యూ 1,50,000 96,000 కంటే ఎక్కువగా ఉండడం జరిగింది. అదేవిధంగా పురపాలక సంఘపు అద్దె విలువ అయినటువంటి 1,10,000 రూపాయల కంటే కూడా ఎక్కువగా ఉండడం జరిగింది. కాబట్టి మనం స్థూల వార్షిక విలువను 1,50,000గా నిర్ధారించడం అనేది జరిగింది. వర్కింగ్ నోట్స్ నెంబర్ 1, క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. స్టెప్ నెంబర్ 1, calculating expected rental value which is higher of the following 2 amounts. A, municipal rental value as per given information ₹1,10,000 per annum. B, fair rental value as per the given information ₹1,50,000 per annum. According to the above mentioned condition, which is higher of the following 2 amounts. Here, fair rental value ₹1,50,000 per annum is higher than the municipal rental value ₹1,10,000 per annum. So, expected rental value is ₹1,50,000. Then after, we need to calculate the gross annual value in step 2. Here, under step 2, calculating gross annual value, which is higher of the following 2 amounts. A, expected rental value above calculated ₹1,50,000 per annum, and B, actual rental value 8,000 per month multiply with 12 months is equal 96,000. As per above condition, which is higher of the following 2 amounts. Here ₹1,50,000 expected rental value is higher than the actual rental value. That's why gross annual value is ₹1,50,000 as per above condition. Here gross annual value is ₹1,50,000. Calculation of gross annual value in shortcut method or second method. Gross annual value GAV
is equal to 1,50,000. Calculating gross annual value GAV, which is higher of the following three amounts. A. Municipal rental value MRV rupees 1,10,000 per annum. B. Fair rental value 1,50,000 per annum. C. Actual rental value ARV rupees 8,000 per month is equal 8,000 per month multiply with 12 months is equal to 96,000 is the actual rental value. Here, as per above condition, which is higher of the following three amounts will be taken as the gross annual value. The above three amounts, rupees 1,50,000 is higher than other two amounts, hence it will be taken as gross annual value. Here, rupees 1,50,000 is higher than other two amounts. It means higher than municipal rental value 1,10,000 and actual rental value 96,000. That's why will be taken as gross annual value is rupees 1,50,000 fair rental value. Here fair rental value rupees 1,50,000 is the gross annual value. అదేవిధంగా వర్కింగ్ నోట్స్ నెంబర్ 2 వివరణ 2 పురపాలక సంఘ పన్నులకు సంబంధించినది. వాస్తవంగా అస్ఎస్సి చెల్లించిన పురపాలక సంఘ పన్నుల మొత్తంను స్థూల వార్షిక విలువ నుండి తీసివేయవలెను. మనం లెక్కయందు శ్రీ గురుప్రసాద్ గారు రూపాయలు 8,000 రూపాయలను పురపాలక సంఘ పన్నులుగా చెల్లించి ఉన్నాడు. కావున మనము లెక్కించినటువంటి స్థూల వార్షిక విలువ నుండి పురపాలక సంఘ పన్నులను తీసివేయడం ద్వారా మనము 1,42,000 నికర వార్షిక విలువను కనుగొనడం అనేది జరిగింది. అదేవిధంగా స్థూల వార్షిక విలువ మైనస్ పురపాలక సంఘ పన్నులు ఈజ్ ఈక్వల్ 1,50,000 మైనస్ 8,000 ఈజ్ ఈక్వల్ 1,42,000 రూపాయలు మనకు నికర వార్షిక విలువ రావడం అనేది జరుగుతుంది. అంటే అస్ఎస్సి వాస్తవంగా చెల్లించినటువంటి పురపాలక సంఘ పన్నులకు మనం 8,000 రూపాయలకు తగ్గింపు ఇచ్చి ఉన్నాం. అదేవిధంగా నికర వార్షిక విలువను లెక్కించుట, నికర వార్షిక విలువ ఈజ్ ఈక్వల్ స్థూల వార్షిక విలువ మైనస్ పురపాలక సంఘ పన్నులు ఈజ్ ఈక్వల్ ఇక్కడ నికర వార్షిక విలువ ఈజ్ ఈక్వల్ లెక్కించినటువంటి స్థూల వార్షిక విలువ 1,50,000 రూపాయలు. అదేవిధంగా మైనస్ 8,000 రూపాయలు పురపాలక సంఘ పన్నులను తీసివేయగా వచ్చినటువంటి 1,42,000 రూపాయలనే మనము ఇక్కడ నికర వార్షిక విలువగా లెక్కించడం అనేది జరిగింది. అదేవిధంగా 4వది ప్రామాణిక తగ్గింపు లెక్కించుట, నికర వార్షిక విలువ ఇంటూ 30 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ 1,42,000 ఇంటూ 30 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ 42,600. అంటే ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 24A ప్రకారం గృహ ఆస్తి నుండి ఆదాయాన్ని కలిగి ఉన్నటువంటి ప్రతి అస్ఎస్సికి విధిగా తప్పనిసరిగా లెక్కించబడినటువంటి నికర వార్షిక విలువ పైన 30% చొప్పున విధిగా తప్పకుండా ఇచ్చేటువంటి తగ్గింపే ప్రామాణిక తగ్గింపు. ఈ ప్రామాణిక తగ్గింపును శాసనాత్మక తగ్గింపు అని కూడా అంటారు. ఇక ప్రామాణిక తగ్గింపు ఇచ్చేటువంటి సందర్భంలో అస్ఎస్సి మరే ఇతర ఖర్చులను చెల్లించినాడా చెల్లించలేదా అనేటువంటి విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా గృహ ఆస్తి నుండి ఆదాయాన్ని కలిగి ఉన్నటువంటి ప్రతి అస్ఎస్సికి తప్పనిసరిగా లెక్కించబడినటువంటి నికర వార్షిక విలువ మీద 30% తగ్గింపుగా ఇవ్వవలసి ఉంటుంది. కావున శ్రీ గురుప్రసాద్ గారికి లెక్కించినటువంటి 1,42,000 నికర వార్షిక విలువ మీద 30% లెక్కించగా వచ్చినటువంటి 42,600 రూపాయలే మనకు ఇక్కడ గురుప్రసాద్ గారికి ప్రామాణిక తగ్గింపు అగును. మనం ప్రామాణిక తగ్గింపుగా 42,600 రూపాయలను తగ్గింపుగా ఇచ్చి ఉన్నాము. అదేవిధంగా అప్పుపై వడ్డీ, అప్పు గృహ నిర్మాణానికి తీసుకోబడినది కావున వడ్డీ తగ్గింపుగా ఇవ్వబడును. శ్రీ గురుప్రసాద్ గారు గృహ నిర్మాణం కోసం అప్పుగా తీసుకొని ఆ అప్పుపై చెల్లించినటువంటి వడ్డీ రూపాయలు 4,000 సంవత్సరానికి మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. అదేవిధంగా సెక్షన్ 24B ప్రకారం కూడా మనం తగ్గింపు ఇచ్చి ఉన్నాం. ఇక 6వ వర్కింగ్ నోట్స్ విషయానికి వచ్చినట్టయితే శ్రీ గురుప్రసాద్ గారు మరమ్మతుల ఖర్చులను చెల్లించి ఉన్నాడు.
అగ్ని బీమాను చెల్లించి ఉన్నాడు మరియు అద్దె వసూలు ఖర్చులను కూడా చెల్లించి ఉన్నాడు. అదనంగా గృహ ఆస్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో విద్యార్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, కేవలం 3 అంశంలకు మాత్రమే మనం తగ్గింపుగా ఇస్తాం గృహ ఆస్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో. ఒకటవది స్థూల వార్షిక విలువ నుండి పురపాలక సంఘ పన్నులు అది అసెస్సి చెల్లించిన ఎడల మాత్రమే తగ్గింపిస్తాం. పురపాలక సంఘ పన్నులు స్థూల వార్షిక విలువ నుండి అసెస్సి చెల్లించినప్పుడే తగ్గింపు ఇవ్వాలి. అసెస్సి కాకుండా అద్దెకుండు వారు చెల్లించిన మరే ఇతర వ్యక్తులు చెల్లించినప్పుడు మనం తగ్గింపు ఇచ్చడానికి అవకాశం లేదు. అది మొదటి తగ్గింపు. ఇక రెండవ తగ్గింపు మరియు మూడవ తగ్గింపును మనము నికర వార్షిక విలువ నుండి ఇవ్వవలసి ఉంటుంది. నికర వార్షిక విలువ నుండి మనం ప్రామాణిక తగ్గింపు 30% నికర వార్షిక విలువ పైన, అది అందరూ ప్రతి అసెస్సీలకు గృహాస్తి నుండి ఆదాయం కలిగిన ప్రతి అసెస్సీకి ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా 24B ప్రకారం నికర వార్షిక విలువ నుండి చెల్లించిన అప్పుపై వడ్డీకి మనము తగ్గింపుగా ఇచ్చుటకు. ఈ 3 తగ్గింపులు మినహా మరే ఇతర తగ్గింపులకు ఇచ్చుటకు అవకాశం లేదు. ప్రశ్న యందు ఇచ్చిన ఎడల విద్యార్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, మరమ్మత్తు ఖర్చులే కానీ, అగ్ని బీమా ఖర్చులే కానీ, లేదా అద్దె వసూలు ఖర్చులే కానీ, లేదా అద్దె కోసం కమిషన్ చెల్లించిన ఎడల, లేదా దళారీ ఖర్చులు, బ్రోకర్ ఖర్చులు, మరే ఇతర ఖర్చులను కనుక అసెస్సి చెల్లించిన ఎడల మనము పరిగణనలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. గృహాస్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మరమ్మతులు, అగ్ని బీమా మరియు అద్దె వసూలు ఖర్చులు, కమిషన్, బ్రోకరేజ్, దళారీ, మరే ఇతర ఖర్చులకు కూడా మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. వర్కింగ్ నోట్స్ 2. Actual amount paid by the assessee is to be deducted from the gross annual value. Gross annual value minus municipal taxes is equal 1,50,000 minus 8,000 is equal to 1,42,000. Here, municipal taxes, actual amount paid by the assessee is to be deducted from the gross annual value. On behalf of owner, municipal taxes paid by the tenant will not be deductible from gross annual value. Here, Sri Guru Prasad, rupees 8,000 paid municipal taxes by the Guru Prasad. That's why allowed as deduction from calculated gross annual value. Working notes number 3. Calculating net annual value. Net annual value is equal to gross annual value minus municipal taxes. Here, net annual value is equal to calculated gross annual value is 1,50,000 minus municipal taxes paid by the Guru Prasad rupees 8,000 is equal to 1,42,000 is the calculated net annual value. Fourth working notes, standard deduction under section 24A 30% of NAV is equal above calculated net annual value is rupees 1,42,000 multiplied with 30 divided by 100 is equal to 42,600 is the standard deduction. Here standard deduction is equal to 42,600. Fifth point is interest on loan. Under section 24B, the loan is taken for construction of house, so it is allowed as deduction. Actual interest for the previous year paid will be allowed as deduction rupees 4,000. And another most important point, repair expenses, fire insurance expenses, and commission, brokerage expenses paid by the assessee are not allowed as deduction while computing income from house property. So any expenses, any other expenses like repairs expenses, commission expenses, or brokerage, or any other expenses paid by the
assessee will not be allowed as deduction while computing income from house property. Thank you.